మోడీజీ గారు S-400 బ్యాక్గ్రౌండ్ లో నిలబడ్డారు. కానీ పాకిస్తాన్ మాత్రం S-400 బేస్ ని డిస్ట్రాయ్ చేశామంటున్నారు. నిన్న పీఎం మోడీ గారు అదాంపూర్ ఎయిర్ బేస్ కి వెళ్లి అక్కడ ఉన్న ఎయిర్ ఫోర్స్ ని పర్సనల్ గా కలిశారు. అక్కడ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ సాధారణమైన ఆపరేషన్ కాదు, ఇది మన భారతదేశం పాలసీ, ఇంటెన్షన్ మరియు పవర్ అని చెప్పారు. ఇండియా డిసైడ్ అయితే ఏదైనా పాసిబుల్ అని దేశానికి క్లియర్ గా చెప్పారు. నిన్న ఆపరేషన్ కిల్లర్ అనే ఆపరేషన్ తో సియోకోల్ కిల్లర్ అనే ఏరియాలో లష్కరీ తైబర్ కి సంబంధించిన ఆ గ్రూప్ కి సంబంధించిన 3 టెర్రరిస్టులను చంపేశారు. ఇది సర్చ్ అండ్ డిస్ట్రాయ్ ఆపరేషన్. కమ్యూనిటీ గైడ్లైన్స్ వల్ల ఫోటో చూపించలేను, కుదిరితే నా ఇన్స్టాలో చూడండి. ఈ 3 సోఫియాన్ లో ఎన్కౌంటర్ చేశారు. మన ఇండియన్ ఆర్మీ 70 కంట్రీస్ కి ఆపరేషన్ సింధూర్ విజయాన్ని క్లియర్ గా చెప్పారు. టాప్ మిలిటరీ ఆఫీసర్ మన విజయాన్ని రిప్రజెంటివ్ చేశారు. ఇది మనకు ఒక ప్రౌడ్ మూమెంట్. ఇండియా పాకిస్తాన్ రిలేషన్ లో కొత్త ట్విస్ట్. MEA మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్పింది, ఈ పాకిస్తాన్ తొందరగా లొంగిపోయి ఇండియన్ గవర్నమెంట్ కి అడాప్ట్ అయితే వాళ్ళకే మంచిదని చెప్పారు. సిచ్యువేషన్ అంతా మన కంట్రోల్లో ఉందని క్లియర్ గా తెలుస్తుంది. పాకిస్తాన్ కి ఒక బలమైన వార్నింగ్. నిన్న అడాంపూర్ ఎయిర్ బేస్ లో మోడీజీ గారు మాట్లాడుతూ, ఎప్పుడైతే భారత సైన్యం భారత్ మాతాకి జై అని అంటుందో అది ప్రపంచం మొత్తం ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. గర్మే గుస్కే అనడమే కాకుండా ప్రూవ్ చేస్తున్నాం, ప్రూవ్ చేస్తాం ఆపరేషన్ కిల్లర్ సింధూర్ ద్వారా. ఈ రోజు పొద్దున ఇంకో విషయం గురించి ఆర్టికల్ వచ్చింది. పాకిస్తాన్ ఇండియన్ హై కమిషన్ స్టాఫ్ ని పర్సనో గ్రాటా అని డిక్లేర్ చేసి పాకిస్తాన్ లో ఉన్న ఇండియన్స్ ని 24 అవర్స్ లో వాళ్ళ దేశాన్ని విడిచి వెళ్ళిపోమని చెప్పారు. ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న వార్ వల్ల పాకిస్తాన్ డిప్లొమాటిక్ గా ఎక్స్పెల్ చేసి చెప్పిన న్యూస్ ఇది. ఇస్లామాబాద్ లో ఉన్న ఇండియన్ స్టాఫ్ పై తప్పు ఆరోపణ చేయడం జరిగింది. పాక్ ఫారెన్ మినిస్ట్రీ ఇండియన్ చార్జ్ అఫైర్స్ కి ఈ విషయం చెప్పారు. జై హింద్. నెక్స్ట్ వచ్చే అప్డేట్స్, జరిగే ఇష్యూస్ గురించి చెప్తా. నువ్వు ఫాలో ఇంకా సబ్స్క్రైబ్ చేయి. ఇలాంటి ప్రతి సోషల్ ఇష్యూ గురించి చెప్తా అందరికి అర్థమయ్యే విధంగా. వీడియో నచ్చితే లైక్ చేయండి.